వాడొక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి, కొన్ని లక్షల మందికి నిర్దేశం చేసేటటువంటి వ్యక్తి, పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత గౌరవంగా ప్రవర్తించాలి, ఎంత హుందాతనం ఉండాలి, వీళ్ళలో భారతీయత మచ్చు కూడా లేదని చెప్పడానికి ఇలాంటి వెధవలు చాలా మంది ఉన్నారు ఈ భారతదేశంలో. మరి గెలిపించినటువంటి ఓటర్లకు కూడా ఎంతో కొంత సిగ్గు ఉండాలి కదా. మరి ఇప్పుడు ఎవరి గురించి నేను మాట్లాడుతున్నానంటే ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే, అస్సాంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఈ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అనుమిల్ ఇస్లాం. వీడేం మాట్లాడుతున్నాడంటే, మొన్న పహల్గాంలో జరిగినటువంటి దాడిని ఖండించకపోగా, కనీసం న్యూట్రల్గా ఉండకపోగా దాన్ని సమర్థించాడు. వాళ్ళంట స్వతంత్ర సమరయోధులంట, వాళ్ళంట మిలిటెంట్లంట. మిలిటెంట్లంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాల కోసం పోరాడే ఒక పోరాట యోధులు. ఎందుకంటే న్యూయార్క్ టైమ్స్ కూడా వీళ్ళని ఉగ్రవాదులు అనడం లేదు, టెర్రరిస్టులు అనడం లేదు, వాళ్ళు కూడా మిలిటెంట్స్ అంట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. సరే, ఆ న్యూయార్క్ టైమ్స్ కంటే సిగ్గు శరం లేదు, అది వేరే దేశానికి సంబంధించినటువంటిది. వీడికి ఏమైంది? ఇప్పుడు బిశ్వంత్ శర్మ అక్కడ ఉన్నాడు కాబట్టి వీడిని బొక్కలో తోసారు. ఇప్పుడు దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి బొక్కలో తోసారు. వీడిని వెంటనే కొట్టడము ఇలాంటివి చేయకూడదు, కొడితే మళ్ళీ అది ఒక పెద్ద ఇష్యూ అవుద్ది. ఈ దేశ ద్రోహం కింద పెట్టేసి లోపల పడేయాలి. ఎప్పుడైనా వీళ్ళు బుద్ధి వస్తుందంటే బహుశా రాకపోవచ్చు, నరనరాన రక్తంలో జీర్ణించుకొని ఉంటది. ఇలాంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారో, ఇకనైనా మీ ప్రజలు, ఓట్లు వేస్తున్నటువంటి ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు ఉల్లిపాయలకి, పంచదారకి, చింతపండుకి, ఆ పసుపుకి, వర్రకి, కారానికి ఏదో ఆశపడి మీరు ఓట్లు వేస్తారు? ఇంకా ఎన్ని రోజులు ఉచిత పథకాలు తింటారు? పోనీ ఉచిత పథకాలు తిన్నారు, మీ జీవితాలు బాగుపడ్డాయా? ఎవరి జీవితంలో బాగుపడ్డాయి? జగన్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి 5 సంవత్సరాల్లో మీరు బాగుపడ్డారా? చంద్రబాబు నాయుడు హయాంలో బాగుపడ్డారా? మనల్ని బాగు చేయాలనే ఉద్దేశం వాళ్ళకుంటే 10 సంవత్సరాల్లోనే మన బ్రతుకులు బాగుపడేవి. మన బ్రతుకులు బాగుపడవు ఈ ఉచిత పథకాలకి, అధికారం కోసం వీళ్ళు. మీరు చూసుకోండి, చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని జగన్ అంటాడు, జగన్ అవినీతి చేశాడని చంద్రబాబు అంటాడు. కానీ ఇద్దరు అధికారంలో ఉంటే ఎవరి ఆస్తులకి ఎవరు వెళ్ళరు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అప్పుడు అలిగేషన్లు వచ్చాయి, అలాగే చంద్రబాబు నాయుడు మీద వచ్చాయి, కేసీఆర్ మీద వచ్చాయి. కానీ ఎవడి ఆస్తుల మీద వెళ్ళడు. ఒకటి ఆస్తుల మీదకి ఇంకొకటి వెళ్ళడు. పొరపాటున బీజేపీ గనక ఈడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అనుకోండి, రాజకీయ కుట్రలతోటి బీజేపీ ఇలా చేస్తుంది. మరి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కూడా నిరూపించబడుతుంది కదా, మరి దాన్ని ఎందుకు ఎవడు మాట్లాడటం? ఇలా మనకి మనమే విడిపోయి ఎవడికి వాడే అప్పటికప్పుడు ఉల్లిపాయల కోసం మనం ఈ ఓట్లు వేస్తుంటే ఇలాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఉగ్రవాదులు మిలిటెంట్లు అంటారు, తర్వాత స్వతంత్ర సమరయోధులు అంటారు, వాళ్ళే దేశభక్తులని కూడా అంటారు. మీ ఓటర్లకు ఒక దండం.